మత్తయి సువార్త 2:1 నుండి చదివితే, ఈ జ్ఞానులు యేసు జన్మించిన పిమ్మట బెత్లెహేం దగ్గరికి, ఆ నక్షత్రం బెత్లెహేంలో యేసు ప్రభు జన్మించిన తర్వాత ఇశ్రాయేల్ దగ్గరికి, పట్టణం దానికి యెరూషలేం దగ్గరికి వస్తున్నారంట. ఎన్నో కొన్ని వేల మైల్ నుండి వారు పయనించి వస్తున్నారు. చదువుదామండి, 2:1 నుండి చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేనికి వచ్చారంట? ఈరోజు మనం నేర్చుకోవాలండి, వెన్ యు కమ్ టు గాడ్, కమ్ విత్ అన్ ఎక్స్పెక్టెన్సీ. మొదటిగా ఏంటంటే, వారు ఒక ఎదురు చూపుతో వచ్చారు. మేము తూర్పు దిక్కు నుండి వచ్చామయ్యా, మేము వచ్చింది ఆయన ఆరాధిస్తానికి. ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళు? ఇప్పుడు నేరుగా హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు ఎక్కడున్నాడు? యెరూషలేంలో ఉన్నాడు. హేరోదు ఎవరు? ఎందుకంటే ఈరోజు ఈ బేసిక్స్ కూడా నేను చెప్పాలి. ఈరోజు చాలామంది వాక్యం తెలియని వారు ఉన్నారు, నూతనంగా క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు. యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్, వాట్ ఈస్ వాట్. హేరోదు ఎవరంటే రాజు, వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూయల్ కింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ వికెడ్ కింగ్. హేరోదులో 4 హేరోదులు ఉంటారండి. హేరోద్ ద గ్రేట్, హేరోద్ ద అగ్రిప్ప, ఇంకా చాలామంది హేరోదులు 4 ఉంటారు మొత్తం. ఇందులో ఈయన మొదటి హేరోదులో చూస్తాం, చాలా మూర్ఖుడు, కఠినుడు. తన మెప్పు కొరకు, తన పేరు కొరకు, తన లాభం కొరకు, తన మహిమ కొరకు ఏదైనా చేసేవాడు. అప్పటికే హేరోదు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న వారికి, ఇశ్రాయేలీలకి అప్పటికే సొలొమోను ఆలయం నాశనం చేయబడింది, మరలా కట్టబడింది కూడా నాశనం చేయబడింది. ఇంకా ఇవన్నీ కాదని అన్నదప్పుడు వాళ్ళు యూదుల మీద రాజుగా ఉన్న ఈ హేరోదు వారు మెప్పుల్ని సంపాదించుకుంటానికి, వారి దగ్గర నుంచి లాభాలు సంపాదించుకుంటానికి, వారి దయని సంపాదించుకుంటానికి, నీవేమా రాజుగా ఉండాలి అనే అంగీకారాన్ని, యాక్సెప్టెన్సీ సంపాదించుకుంటానికి వారి కొరకు ఆలయాన్ని కట్టించాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంతో సుందరమైన ఆలయం, ఎంతో ఘనమైన ఆలయం, ఎంతో గంభీరమైన ఆలయం. హీ బ్రాట్. ఈరోజు కూడా ఈవెన్ ఇన్ హిస్టరీ ఛానల్స్లో కూడా, ఈవెన్ సెక్యులర్ దాంట్లో కూడా ఆయన కట్టించిన ఆలయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంత సుందరంగా కట్టాడు, ఎంత లాభకరంగా కట్టాడు, ఎంత ఘనంగా కట్టాడు, ఎన్నెన్ని పెద్ద రాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రప్పించాడు, ఎన్నో స్థలాల నుండి ఎన్నో రీతిగా గొప్పవారిని, జ్ఞానుల్ని తీసుకొచ్చి కట్టించాడు. గ్రేట్ ఆర్కిటెక్చర్. ఆ హేరోదు కట్టించిన అనేక బిల్డింగ్స్ ఈరోజు కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ఇట్ ఇస్ మసాడా ఒక స్థలము, అండ్ ఆల్సో పెట్రా, జార్డన్ దగ్గర ఉంది పెట్రా. అండ్ ఆయన ఫోర్ట్, హేరోద్ ఫోర్ట్ మనం చూస్తాం, మసాడా. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈరోజు కూడా టూరిస్ట్ స్పాట్. ఎంతో పెద్ద కొండ పైన అంచులో ఉంటుంది టాప్. ఎవరు అంత ఈజీగా వెళ్ళలేరు పైకి, ఎవరు శత్రువు పైకి ఎక్కలేని స్థలం అది. అంత గంభీరంగా ఆయన ఫోర్ట్రెస్ కట్టుకున్నాడు. అదే సమయంలో ఆయన కట్టించిన ఆలయంలో కూడా ఇక్కడ యూదులకి ఆయన ఫేవర్ పొందుకోవడానికి ఎంతో సుందరంగా, సొలొమోను కట్టిన దానికన్నా ఇంకా విశాలంగా, ఇంకా పెద్దగా, ఇంకా అగలంగా కట్టించాడు. హీ వన్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్. మనుషులందరూ గొప్పోడు 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 అన్నాడు. ఆయన ఎలాంటి రాజు అంటే, మనుషుల ముందు మంచిగా ఉంటాడు, పెద్దగా ఇంకా అగలంగా కట్టించాడు. హీ వన్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్. మనుషులందరూ గొప్పోడు 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 అన్నాడు. ఆయన ఎలాంటి రాజు అంటే, మనుషుల ముందు మంచిగా ఉంటాడు, కానీ మనుషుల వెనకాల మాత్రం ద మోస్ట్ వికెట్, తంత్రగాడు. ఎప్పుడైనా చూసారా తంత్రగాళ్ళని? మనతో మంచిగా ఉంటారు, మనతో హాయ్ బ్రో, యూఆర్ ఆసమ్ బ్రో, నీ పని చెప్తాను కదా. మనం ఏంటి ఈ మనిషా, అరే ఈ మనిషి మంచి చేద్దాం అనుకున్నాం, ఈ మనిషి మంచోడు అనుకున్నానే, ఈ మనిషి మనవాడు అనుకున్నామే, ఏంటి ఈ మనిషిలా మాట్లాడుతున్నాడు. యు సీ దట్ ఇస్ హౌ ఇట్ ఇస్. ద హేరోద్ ఆత్మ లాంటిది. స్టెబిలిటీ ఉండదు. దర్ ఆల్వేస్ అబౌట్ ముందు ఒకలాగా వెనకాల ఒకలా, ముందు ఒకలాగా వెనకలాగా. దేవుడికి అసహ్యం అండి. దేవుడు చూసి చెప్తాడు, ఏం తెలుసా, హేరోద్కి ఇంకో హేరోద్ని ఏమంటారు, పోయి ఆ నక్కతో చెప్పు అంటాడు యేసుప్రభు. ఏంటంట, హేరోదుని యేసుప్రభు ఏమని తిట్టాడు తెలుసా, పోయి ఆ నక్కతో చెప్పు. ఎందుకు? నక్క బుద్ధి ఎలా ఉంటుంది తెలుసా? నక్క బయటికి చూస్తే అమాయకంగా కనబడుతుంది, జాలిగా చూస్తుంది. నక్క చూసేటప్పుడు మనుషులు ఓ ఎంత బాగుంది. ఈరోజు కూడా చూడండి, హస్కీ డాగ్స్ కొనుక్కుంటారు చాలామంది. ఎందుకు హస్కీ డాగ్స్ కొనుక్కుంటారు? ఎంత అందంగా ఉందో. ఆ హస్కీ డాగ్ కథ ఏంటో నాకు తెలియదు, కానీ అది కుక్క కానీ నక్కలాగా ఉందని కొనుక్కుంటారు. కానీ నక్క ఎలాగ ఉంటుందంటే, మంచి కళ్ళు, బ్లూ ఐస్, గ్రే ఐస్, ఎల్లో ఐస్, గ్రీన్ ఐస్, దాని లుక్
అదే సమయంలో అది చూసే విధానం చూస్తే ఒకలాంటి జాలిగా చూస్తుందంట. కానీ సైంటిస్టులు ఈ యానిమల్స్ గురించి స్టడీ చేసేవారు చెప్తారేంటి తెలుసా, నక్క కానీ ఎప్పుడన్నా జాలిగా చూసిందాక జాగ్రత్త, నీ పని అయిపోయింది. ఎందుకు తెలుసా, అది జాలిగా నిన్ను చూసేటప్పుడు దాని బయట రూపం అయ్యో పాపం అని కనబడుతుంది, కానీ అది జాలిగా చూసేటప్పుడు నీ పై నుండి కిందకి స్కాన్ వేస్తుందంట. వీడిని ఎలాగ కొట్టి చంపితే చస్తాడు వీడు, జాగ్రత్త, డోంట్ బీ డిసీవ్డ్. ఈరోజు చాలామంది నీ పక్కనే ఉన్నా, నీ కొరకే ఉన్నా, ఐఎమ్ ఫర్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ అనేటప్పుడు నో, స్టాప్ ఫర్ మినిట్. వై డూ యూ వాంట్ సపోర్ట్ మీ? లేకపోతే పుట్ ఎ క్వశ్చన్ ఇన్ యర్ మైండ్, వై డస్ యూ వాంట్ సపోర్ట్ మీ? వై డస్ యూ వాంట్ స్టాండ్ బై మీ? బికాస్ నోబడి ఇన్ లైఫ్ ఈస్ గోన్ టు డూ ఫ్రీ ఫేవర్స్. ఎవరు చేయరు. ప్రతి మనుషుడు స్వార్థం ఏదో ఒకటి ఉంటుంది. ఎవడన్నా నువ్వు నీ వెనకాల నేను ఉన్నానంటే ఎందుకు ఉన్నాడో తెలుసుకోండి. చాలామంది ఎందుకు ఉంటారంటే 3 రకాల మనుషులు ఉంటారండి. మాటల్లో చెప్తున్నాను, 3 రకాల మనుషులు ఉంటారు. వారు ఏంటి 3 రకాలు అంటే, మొదటి వారు మనం వెళ్ళే స్థలంలో ద ఆపోనెంట్ వుడ్ బి ద సేమ్. అంటే ఇద్దరు శత్రువు ఒకడే. వాడు అనుకుంటాడు నేను ఒక్కనే కొట్టలేను, నువ్వు నేను కలిసామా శత్రువుని కొట్టాము. కాబట్టి వాళ్ళు ఎలాగంటే, బ్రో నెయ్యితో ఉన్నాను బ్రో, వస్తాడు ఎంతవరకు, శత్రువుని కొట్టే అంతవరకు. శత్రువుని జయించిన తర్వాత నీకు వాడికి సంబంధం లేదు, వాడి దారి వాడికి, అవసరమైతే నేను తొక్కి వెళ్ళిపోతాడు. రెండో రకం అంటారు, ఎలా తెలుసా, బ్రో ఆయన కొడదాం బ్రో, కానీ ఏంటి తెలుసా డిఫరెంట్, వాడితో ఎప్పుడో డీలింగ్ అయిపోయి ఉంటుంది. వాడి ప్లాన్ ఏంటంటే నేను తీసుకెళ్ళి అప్పచెప్తాం. నువ్వు అనుకుంటావు నీ వైపు ఉన్నాడని, తీసుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇద్దరు కలిసి నిన్ను చంపుతానికి వచ్చారని. ఇది రెండో రకం. మూడో రకం అంటారు, అలాంటి వారు ఉంటే మీరు ఆశీర్వదించబడిన వారు. వారు ఎలా తెలుసా, వారి జీవితం ఎలా ఉంటుందంటే, నాకు కావాల్సింది నాకుంది, నా పోరాటం నాది అయిపోయింది, నేను నీకు సహాయం చేస్తాను బట్టి నాకేం పోయేది లేదు, కలిగేది లేదు, కానీ నాకు ప్రేమ ఉంది కాబట్టి నీకు సహాయం చేస్తాను అన్న రకం. వాళ్ళంటి వారిని తెలుసుకోవాలంటే వారి జీవితంలో ఏముందో చూడండి. జీవితంలో ఏం లేని వాడు ఒకటి సహాయం చేస్తున్నాడు అంటే వాడు ఏదో ఒక తప్పకుండా ఒక టార్గెట్ ఉంది. ఒక మనిషి ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఇంకోటి సహాయం చేశాడు అనుకో, ఇట్ డజంట్ మీన్ హీ వాంట్స్ సంథింగ్, ఇట్ ఈస్ బికాస్ హీ సెడ్ ఐఎమ్ డన్. కానీ నేను పైకి వచ్చాను, ఎంత కష్టపడితే పైకి వస్తామో నాకు తెలుసు, నిన్ను కూడా పైకి వస్తానికి సహాయం చేస్తాను, నువ్వు కూడా పొటెన్షియల్ ఉంటే పైకి రా. అలాంటి వారు కానీ మీకు ఉంటే దే విల్ బీ అ ట్రూ మెంటర్స్, ట్రూ గైడ్స్, ట్రూ పొటెన్షియల్, ట్రూ హెల్ప్. అందుకని తల్లిదండ్రులు మెంటర్స్గా ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు చూడండి, అయ్యా కష్టం అంటే ఏంటి నాకు తెలుసయ్యా, ప్రయాస అంటే ఏంటి నాకు తెలుసయ్యా, ఎంత కష్టపడితే ఎంత వస్తుంది నాకు తెలుసయ్యా, అందుకని నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఏదైనా మేలు చేస్తాను, నువ్వు మంచిగా రా, నువ్వు పైకి రా. కానీ అలాంటి వారు దొరుకుతాం నిజంగా దేవుడిచ్చే గొప్ప బహుమానాలండి. రిమెంబర్, ఈ హేరోదు ఈయన మనసు ఎలా అంటే ఈ నక్క బుద్ధి, అమాయకంగా మంచిగా ఆల్ గుడ్ బట్ ఆల్ ఈవిల్ ఇన్సైడ్. తన ఎంత మూర్ఖుడు, తన ఎంత కఠినుడు అంటే, తన చనిపోయే వారం ముందే తన భార్యని చంపించాడంట. అనేక మంది భార్యలు ఉన్న అందరూ ఒక ఆమెను ఎంతో ప్రేమించాడంట, ఎప్పుడు పక్కన పెట్టుకుంటాడంట, చాలా అందంగా ఉంటుందంట. ఆమెను చంపించేశాడంట. కారణం ఏంటంటే, నేను చచ్చిన తర్వాత ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. ఆయనకు ఒక కొడుకు అంటే చాలా ఇష్టం అంట, అనేక మంది పిల్లలు. ఆ కొడుకు అంటే ఎంతో ప్రియుడంట, కానీ ఆ కొడుకును కూడా చంపించేశాడంట ఈయన పడక మీద ఉన్నదప్పుడే. కారణం ఏంటి తెలుసా, నేను చచ్చిన తర్వాత అంతా వీడికి వచ్చేస్తుంది, నా ఘనత అంతా వీడికి వస్తుంది, నా అంత గొప్పోడు వీడు అవ్వకూడదు, నా లాంటి ఓడి ఇంకోడు లేడు అన్న మాట ఉండాలి, కానీ నాకన్నా గొప్పోడు ఇంకోటి వచ్చాడు అన్న మాట రాకూడదు. ఎంత స్వార్థం అర్థమవుతుందండి. అలాంటి మనిషి దగ్గరికి ఆ రాజు ఆ రోజుల్లోనే హీ బిల్ట్ పెట్రా, జార్డన్లో, అండ్ ఆల్సో మసాడా, అండ్ ఆల్సో ద టెంపుల్, ఇవన్నీ కట్టించినప్పుడు ఇందుకొరకంటే పేరు ప్రఖ్యాత లాభం కొరకు.